అందరికీ నమస్కారం అండి. శ్రీమణిలోకి స్వాగతం సుస్వాగతం. భీమేశ్వర స్వామి ఆలయానికి 1000 సంవత్సరాలకు పైగా పురాతన చరిత్ర ఉందండి. ఈ ఆలయంలోకి గోపురం గుండా లోపలికి రాగానే ఫస్ట్ రామ మందిరం కనపడుతుంది. దాని ఎదురుగుండానే ఆంజనేయ స్వామి కూడా కనిపిస్తారండి. తర్వాత దాటుకుని వచ్చేసరికి కళ్యాణ మండపం కనిపిస్తుంది. దాని మధ్యలో కళ్యాణ మండపం ఉంటుంది. తర్వాత భీమేశ్వర స్వామి ఆలయం ఉంటుందండి. ఆలయంలోనే ఎదురుగుండా నందీశ్వరుడు ఉంటారు. అలాగే పక్కన మహిషాసుర మధ్యన ఉంటారు. ఎదురుగుండా బ్రహ్మగుడి ఉంటుందండి. అయితే రామ మందిరం భీమేశ్వర స్వామి ఎదురుగా బ్రహ్మ, పక్కన మహిషాసుర మధ్యనే ఆంజనేయ స్వామి గుడి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడి, అలాగే రాధాకృష్ణ దేవాలయం అనేక ఆలయాలు ఉన్నాయండి. ఈ భీమేశ్వర ఆలయాన్ని 890 నుండి 918 మధ్య తూర్పు చాణక్యులు భీముని నిర్మించాడండి. ఈ ఆలయానికి పునాది వేసి భీమాపురం అనే పేరు పెట్టారండి. ఆ తర్వాత భీమవరంగా పేరు మార్చాడని చరిత్ర చెప్తుంది అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మా వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు. నందీశ్వరుని మళ్ళీ ఎదురుగుండా నందీశ్వరుని తీసుకోండి. ఇది భీమేశ్వర స్వామి గుడిలోని బ్రహ్మగుడి అండి. భీమవరం అండి. ఇది భీమవరంలోని భీమేశ్వర స్వామి గుడి అండి. భీమేశ్వర స్వామి గుడిలో శివయ్య కొలువున్నారండి. భీమేశ్వర స్వామి ఈయన నందీశ్వరుడు. ఆంజనేయ స్వామి వారండి. ఈవిడ మహిషాసుర మర్దిని అమ్మవారండి. ఈయన కుమారస్వామి అండి. నందీశ్వరుడు అండి. ఈయన బ్రహ్మ అండి. భీమేశ్వర స్వామి వారి గుడిలో దత్తాత్రేయ స్వామి అండి. ఈయన ఇది కళ్యాణ మండపం అండి. ఇది రామాలయం అండి. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు కొలువై ఉన్నారండి. రాముల వారు ఎదురుకుండా. ఇక్కడ శివయ్యని ఊరేగించడానికి వీరభద్రస్వామి మార్చిలో వీరభద్రస్వామి వారు ఊరేగింపు ఉంటుందండి. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం అండి. సుబ్రహ్మణ్య స్వామి రాధాకృష్ణ వారి దేవాలయం అండి. ఇది జనార్దన స్వామివారండి, క్షేత్రపాలకుడు.
ఇదిగోండి భీమేశ్వర స్వామి వారి గుడి గోపురాలు ఇవి.